లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అర్ధరాత్రి మహిళపై కత్తితో దాడి చేశారు దుండగులు. అయితే కృతిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. దీంతో లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. లక్ష్మిపై హత్యాయత్నం చేసిన వారిని పోలీసులు పట్టుకోలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు గత ఏడాది కూతురు వివాహానికి డబ్బులు తీసుకుపోతూ ఉండగా లక్ష్మిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తనను కొట్టి చిత్రహింసలు పెట్టారని అప్పట్లో మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో గతంలో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించి సస్పెండ్ అయిన వారే లక్ష్మిని హత్య చేయించారని గిరిజన సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వడితే లక్ష్మి అనే మహిళ పైన ఎల్బీ నగర్ పిఎస్ లో 3rd డిగ్రీ చేసిన సందర్భం మనందరికీ గుర్తుంది. ఆ దెబ్బలు ఆమెకు మానక ముందే శ్రీరామనవమి నెక్స్ట్ డే రాత్రి 11 గంటలకు ఆమెకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఎల్బీ నగర్ పిఎస్ కి 100 మీటర్ల దూరంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి యాక్టివ్ మీద వచ్చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మర్డర్ చేయడం, ఇష్టం వచ్చినట్టు కత్తులతో పొడవడం, ఇదంతా చూస్తుంటే మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం పాటు ఈ మహిళ మన ప్రతిరోజు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, నాకు విత్డ్రా తీసుకో అని చెప్పేసి. ఈమె విత్డ్రా తీసుకోలేదు. మాకు అనుమానం ఉంది ఇప్పుడు పిఎస్ మీద ఏమైనా